కంటే నాది చాలా చిన్న వయసు. బట్ అప్పటికి నాలాంటి ఒక చిన్న పిల్లాడికి కూడా ఒక్కడో సినిమా తీస్తున్నారు, చార్మినార్ సెట్ వేస్తున్నారంట. అసలు చార్మినార్ సెట్ వేయడం ఏందని చెప్పి ఇండస్ట్రీ అంతా ఒక టాకు, అందరూ షాక్ అయిపోయారు. కామన్ ఆడియన్స్కి కూడా వెళ్ళిపోయింది. ఒక సినిమాలో సెట్ గురించి తెలుగు పీపుల్ అంత స్ట్రాంగ్గా మాట్లాడుకోవడం ఫస్ట్ టైం. కరెక్ట్. ఒక్కడు యాక్చువల్లీ చేసినప్పుడు నాకు తెలియదు ఇంత పెద్ద. ఫర్ దాట్ పర్పస్ ఐ హ్యావ్ టు గివ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మై గురు గారు, ఐ మీన్ ద గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారు. బికాస్ అశోక్ కుమార్ గారు వాస్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫర్ దట్ మూవీ. హీ కాల్డ్ మీ. ఆయన అసిస్టెంట్ అలా పెట్టిన కోసమే నాకు ఆ ఛాన్స్ దొరికింది. బట్ దట్ వాస్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్, ఐ మీన్ ల్యాండ్ మార్కింగ్ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. రావడం ఫస్ట్ సినిమానే అదే. కరెక్ట్. అదే ఆ ఫస్ట్ సినిమాకి మనం అంత పెద్ద మంచి మూవీకి ఛాన్స్ వచ్చిందని బట్టి ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంక్స్ టు అశోక్ గారు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ వాస్ గ్రేట్ బికాస్ మహేష్ బాబు ఆ టైంలో ప్రిన్స్ మహేష్ వాస్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఫాలోవర్ యాక్టర్. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు పెద్ద హీరో అయింది. అవును. సో ఆ సినిమాలు సెట్, పెద్ద పెద్ద సెట్స్. దట్ ఈస్ ఆల్సో ఆ టైంలో ఆ టైప్ సెట్ మీన్స్ మన నానాక్రాంగూడ దగ్గర హైదరాబాద్ అవుట్స్కర్ట్లు నానాక్రామ్, ఇప్పుడుండ నానాక్రాంగూడ ఆ టైంలో యాక్చువల్లీ దట్ వాస్ ఏ వెరీ బ్యారన్ ల్యాండ్స్ దే. దాట్ ఏరియాలో మనం ఫుల్ సెట్, చార్మినార్, ఈవెన్ ఓల్డ్ సిటీ స్ట్రీట్స్, ఈవెన్ దట్ కోర్ట్ బిల్డింగ్ అండ్ సో మెనీ, ఐ మీన్ ఓల్డ్ సిటీ అంబియన్స్ వీ క్రియేటెడ్ దేర్. అదొక దెర్ ఆర్ సో మెనీ వర్కర్స్. ఒక ఫెస్టివల్ టైప్ అక్కడ వర్క్ చేయాలి ఉండదు బాంబే. ఆ సినిమా కోసం అశోక్ గారు పెయింటింగ్ ఏజింగ్ వర్క్ చేయాలని కోసం ముంబై నుంచి యాక్చువల్లీ మనం పెయింటర్స్ని తీసుకొచ్చాం. ఈవెన్ నాకు ఇప్పుడు కూడా గుర్తుండదు యాక్చువల్లీ ఆ సినిమాకి డీటెయిలింగ్ కోసం రియల్ చార్మినార్లు చాలాసారి వెళ్ళాలి నైట్. మనం వెళ్ళి ఆ ఈవెన్ స్టోన్స్, పెద్ద పెద్ద స్టోన్ మనం మోల్డ్ డై తీయాలనుండా అక్కడ వెళ్ళి ఆ స్టోన్ కలర్స్ పర్ఫెక్షన్, ఆ డై పర్ఫెక్షన్, ఇదన్నీ చాలాసారి మనం వెళ్ళి మన వర్కర్స్ని తీసుకెళ్ళి అక్కడ డై తీసుకొచ్చి ఎవ్రీథింగ్ వెరీ నియర్ టు ద రియాలిటీ, వెరీ పర్ఫెక్ట్గా చేసిన ఒక. అండ్ వన్ మోర్ థింగ్, ఆ సెట్ని ఒక బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసిన అలాగే ఆ సెట్ కన్సీవ్ చేసింది. ఆ డిజైనింగ్ స్టైలే అది అలాగా. ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక మన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ ఒక పర్స్పెక్టివిటీ అలాగే మనం చూసినది ఎప్పుడుండా కూడా గ్రౌండ్ లెవెల్ కాదు ఆ సినిమాలు చార్మినార్. మనం ఆ ఒక పర్స్పెక్టివిటీ కరెక్ట్ గా ఫాలో చేసిన ఒక హైట్. అది మొత్తం ఎన్ని రోజుల వర్క్ సార్? దట్ వాస్ మంత్స్ అండ్ మంత్స్. ఐ థింక్ మోర్ దాన్ 3 months 4 months వి వర్క్. 120 days. యా, ఐ థింక్ మోర్ దాన్ దట్. మిడిల్ కొన్ని రోజు వెదర్ కోసం ప్రాబ్లం వచ్చి ఆగి మనం డిలే అయింది, ఇదన్నీ జరిగింది. దట్ వాస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఆ టైంలో ఒక గ్రేట్ ఈవెంట్ దట్ వాస్ సార్. అండ్ అదే సెట్ వేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ హడల్స్ ఏంటి? బిగ్గెస్ట్ హడిల్స్ మీన్స్ దట్ అప్పుడు వరకు అలాగొక సెట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. ఉన్న టెక్నీషియన్ రెఫరెన్స్ లేదు, ఈవెన్ రెఫరెన్స్ అలాగ ఎవరు చేయలేదు. మన ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉండ చాలా మంది అది ఫస్ట్ టైమే వాళ్ళకి. సో అశోక్ గారు ఒక హిస్ విల్ పవర్ ఈస్ గ్రేట్ అండ్ హిస్ ఇమాజినేషన్ పవర్ ఈస్ గ్రేట్. హీ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఆయన అలాగే ఆయన అసిస్టెంట్స్ అందరూ మోటివేట్ చేసిన వాళ్ళు. సో హీ గేవ్, ఐ వర్క్ డివైడ్ చేసి ఒక్కొక్క వాళ్ళకి పంపించింది, ఈ వర్క్ వాళ్ళు ఫినిష్ చేయాలి. సో అలాగ ఉన్నప్పుడు మనకు దొరికిన అలాగా డీటెయిలింగ్ చూడాలని ఉంటుంది. ఐ గాట్ సో మెనీ ఛాన్స్ టు గివ్ ద డీటెయిలింగ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆఫ్ ద సెట్ అండ్ ఆల్. సో ఆ ఏరియాలన్నీ మనం సక్సెస్ అయింది అనుకున్నాను నేను. బికాస్ తర్వాత హిస్టరీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్ దీస్ ఆర్ నిజంగానే హిస్టరీ ఆఫ్ కరెక్ట్ వర్డ్ వాడారు మీరు. బట్ అంత పెద్ద విజన్. వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ టు నోటీస్ హియర్, ఇదన్నీ చేయని కోసం ఒక ప్రొడ్యూసర్, ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఉండాలి. అదే అంత పెద్ద విజన్ రియాలిటీలోకి రావాలంటే ఆ సినిమాకి ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాస్, ద బ్యాక్ బోన్ వాస్ ఎంఎస్ రాజు గారు, ద ప్రొడ్యూసర్. ఐ మీన్ సుమన్ దాట్స్ సార్. నేను అలాగా వేరే ఎవరు చూడలేదు ఆ టైప్ ఒక గ్రేట్ ప్రొడ్యూసర్. ఎలా ఉండేది ఆయన అప్రోచ్? ఎలా ఉండేది? ఖర్చు సార్, హీస్ అ ప్యాషనేట్ పర్సన్. హీస్ యాక్చువల్లీ అలా ఉన్నప్పుడు వర్క్ చేసినప్పుడు మనం కూడా ఎలాగే అవుతుండే తెలుసా, మన లోపల ఉండే ఇంజిన్ మనం 24 hours ఈ యొక్క మ్యాటర్లే అవుతుంది. హీఈస్ యాక్చువల్లీ దట్ ప్రొడ్యూసర్, ద ఓన్లీ ప్రొడ్యూసర్ ఐ హ్యావ్ సీన్ నా ఎక్స్పీరియన్స్లీ.
360 days సినిమా మీదే ఆయన హిస్ థాట్ ప్రాసెస్, ఆయన మాట, ఆయన ఎవ్రీథింగ్ మూవీ ఓన్లీ. తాగుతున్నది మూవీ, ఐ మీన్ స్లీపింగ్ మూవీ, ఎవ్రీథింగ్. మన ఏదో అడ్వర్టైజ్మెంట్లు ఉండేలాగా. సో హీఈస్ ఫుల్, ఐ మీన్ 360 days మూవీ పర్సన్. అలాగుండా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్లీ ఆ ఒక రిజల్ట్ కోసం అందరం ట్రై చేసిందే. సో దట్ రిజల్ట్ got in that movie. That was a success of that movie. But my luck, after that I got very good chance to work throughout in that company. So, that is Sumant Arts. So there are so many hit movies came. ఆర్ట్ డైరెక్టర్ అయ్యారు వానా సినిమాకి. సేమ్, ఐ మీన్ ఈవెన్ అదే నాకు స్పెషలీ థ్యాంక్స్ చెప్పాలి ఉండే ఎంఎస్ రాజు గారు, బికాస్ హీ ఓన్లీ మేడ్ మీ ఆర్ట్ డైరెక్టర్. నేను అక్కడ అసిస్టెంట్ అలాగా జాయిన్ అయింది సినిమాకి. తర్వాత ఎంఎస్ రాజు గారు హిస్ ఓన్ మూవీ, హీ స్టార్టెడ్ డైరెక్షన్, ఐ మీన్ వానా మూవీ. వానా మూవీ హీ ఆస్ మీ టు ఐ మీన్ టేక్ ద ఇండిపెండెంట్ ఆర్ట్ డైరెక్టర్ చేయాలని చెప్పింది. అప్పటి నుంచి నేను ఇండిపెండెంట్ చేయించింది నాకు ఎంఎస్ రాజు గారు. వానా, మస్కా, ఆ సినిమా, ఆ కంపెనీల తర్వాత చాలా మూవీస్ చేశాను నేను. ఈవెన్ రీసెంట్ మూవీ ఆల్సో ఐ వర్క్డ్ విత్ హిమ్, అగద. ఐ మీన్ దట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్. ఐ మీన్ ఆ మూవీ కూడా ఐ వర్క్డ్ యాస్. ఎలాగో అగదా ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే ఈ టీజర్ అవి చూశాను సార్. అదొక వేరే ప్రపంచం, ఆ గ్రాండియర్ కనిపిస్తుంది, ఆ ఇంటెన్సిటీ కనిపిస్తుంది, అండ్ కలర్ టోన్ కూడా అంటే అది చూసినప్పుడు ఒక రకమైన భయం కలుగుతుంది కదా. ఆ కలర్ టోన్ కూడా దాన్ని మ్యాచ్ చేస్తుంది, రెడ్డిష్గా ఉంటూ. సో చాలా బాగుంది. హియర్ ఆల్సో ఐ విల్ టెల్ యూ దట్ దిస్ ఈస్ ద విజన్ ఆఫ్ ఎ డైరెక్టర్. దట్ మీన్స్ ఎంఎస్ రాజు గారు ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. ఇక్కడ నేను చూసినది ఏం తెలుసా, ఐ మీన్ హిస్ ప్యాషన్, ఐ మీన్ దట్ ఈ క్రియేటివ్ ఏరియాలో మనకు ఒక ప్యాషన్ ఉండాలి సబ్జెక్ట్ మీదే. లేదుండా మనకి దిస్ ఈస్ ఏ హొరర్, ఒక ఫ్యామిలీ సబ్జెక్టే, బట్ దానిలో హొరర్ కూడా దానిలో వచ్చేసింది. ఐ మీన్ ఈ అగదా సినిమా. సో హొరర్ రిలేటెడ్ ఒక ఫ్యామిలీ డ్రామా. సో దర్ ఆర్ సెంటిమెంట్స్ ఈస్ దేర్, ఆల్ ఇమోషన్స్ ఆర్ దేర్. ఇదన్నీ యాక్చువల్లీ రాజు గారు ఎవ్రీ డే హీ వాస్ డిస్కస్ ద మూడ్ ఆఫ్ ద మూవీ విత్ హిస్ ఆల్ చీఫ్ టెక్నీషియన్స్. ఆయన ఎప్పుడు యాక్చువల్లీ ఎప్పుడు కలిసినా కూడా సినిమా మీదే, ఆ సబ్జెక్ట్ మీదే ఈచ్ అండ్ ఎవరీ చేంజెస్ ఏదో చేయాలా లేదా. సో వాట్ ఎవర్ ద థింగ్స్ వాట్ వీఆర్ సీయింగ్ దేర్ నో. సో నేను ఒక చిన్న మ్యాటర్ చెప్పిన, సార్ మనకి ఇలాగ లుక్ ఉండ బెటర్ కదా, బికాస్ మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ రియల్, వీఆర్ ఇమాజినేటివ్ వరల్డ్. కరెక్ట్. మనం చూసినది కాదు, ఎక్కడ చూడలేదు ఆ టైప్ ఉంటుంది. దానిలో ఉండే ఒక నాకు ఇప్పుడు కూడా ఐ మీన్ ఐ రిమెంబర్ దట్ ఒక బొమ్మ ఐ మీన్ దర్ ఇస్ ఎ స్టాచ్యూ వీ వాంట్ టు. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు.